నమస్తే. ఈ వీడియో మీ ఇంటిల్లిపాది కలిసి చూడవలసినటువంటి వీడియో. నా రిక్వెస్ట్ ఇది మీకోసమో నా కోసమో కాదు, సనాతన ధర్మం కోసం. ముస్లిం వ్యక్తి అయినటువంటి ఒక ఆయన సాయిగా, తరువాత సాయినాథ్గా, సాయి బాబాగా, సాయి రామగా, సాయి కృష్ణగా, సాయి గాయత్రిగా, ఇలా ఒకటా రెండా మొత్తం యావత్తు హిందూ దేవీ దేవతల నామాల్ని పక్కన పెట్టేసుకున్నాడు. గడిచిన 100 సంవత్సరాల్లో అతడి పురోగతి ఇది ఆయనకు ఆయనే పెట్టుకున్నాడనే కంటే బుద్ధి లేని వెర్రి జనం అలా కలుషితం చేసేసుకున్నారు అనడం మేలేమో. ఇప్పుడు అలా చేసినటువంటి వాళ్ళంతా కలి ప్రభావం మూలాన అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు అనడం కూడా సమంజసమే. అవైదికాన్ని నమ్మితే ముందుగా చెడేది మతే అంటారు పెద్దలు. కనుక చెడిన మతి కలిగిన వారు ఉన్మాదులై చివరకు ఊడిపడిపోవడం తప్ప ఊడబీకేదంటూ ఏమీ ఉండదు, అంటే దేనికి పనికిరారు అని అర్థం. ఈ వీడియోలో మన గురువులు సామవేదం వారు ఇటీవల మాకు పంపినటువంటి ఒక ఆడియో సందేశాన్ని మీకు వినిపిస్తాను, దయచేసి వినండి. మరలా చెప్తున్నాను, దయచేసి అది ప్లే చేసినప్పుడు శ్రద్ధగా వినండి. అవైదికాన్ని నమ్మి మతి చెడిన పాషండులు చేస్తున్న దుష్ప్రచారాలు చాలా భయంకరమైనవి. వాటిని ముందుగా ఖండిద్దాం రండి. ఇటీవల మేము సాయిబాబా విషయంలో గురువులు సామవేదం వారిని ఇంటర్వ్యూ చేసిన అనంతరం చేస్తున్నటువంటి గోబల్స్ ప్రచారంలో భాగం ఇది. అంటే నిజం వారికి తెలిసిన తప్పుడు లక్ష్యాలతో అర్ధసత్యాలు లేదా అసత్యాలను వాంతులు చేసుకోవడం అన్నమాట. గురువులైనటువంటి సామవేదం వారిని మేము బెదిరించామట. ఆయన చాలా మెల్లగా, అంటే మేము బెదిరించడం మూలాన చాలా మెల్లగా మాట్లాడారట భయంతో. ఆయన ఒకప్పుడు బాబాను విశ్వసించారట, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారట. ఋషిపీఠం పత్రికలో బాబా గురించిన మాటలను ముద్రించారట. సద్గురు శివానందమూర్తి గారు, అంటే సామవేదం వారికి గురువు, వారి మాటను కూడా సామవేదం వారు విస్మరించారట. ఇలా పాషండులైనటువంటి వాళ్ళందరూ సైతానుల ధోరణితో విజృంభిస్తూ ప్రాతస్మరణీయులు, గురువులు, పూజ్యులు అయినటువంటి మన సామవేదం గారిని నోటికొచ్చింది వాగుతున్నారు. చీకటిలో ఉన్న మనలాంటి వాళ్ళందరికీ దారి చూపించిన మాటలు నిర్మోహమాటంగా నిజాయితీగా చెప్పినటువంటి మహానుభావులైన శంకరుల దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళడం అంటే ఇదే కదా. కానీ కనీసం విచక్షణ లేకుండా ఎలా మాట్లాడుతున్నారో ఈ మందబుద్ధులు. కాదు మూర్ఖులు. కనుక ఈ సందర్భంగా ఓ పద్యం: తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపనూవచ్చు, జేరి మూర్ఖుల మనస్సు రంజింపరాదు. భర్తృహరి సుభాషితం. ఇది మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఈ పాషండులు ఎంతటి దాడి చేసినా వాటిని తిప్పికొట్టవలసినటువంటి బాధ్యత శిష్యులుగా మనందరి మీదన ఉంది. ముఖ్యంగా మన పెద్దల గురించి చిన్న చిన్న వీడియో క్లిప్పులు అటు ఇటు కట్ చేసేసి తప్పుడు కోణంలో ఆవిష్కరించినటువంటి సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం నమ్మరాదు. పూర్వాపరాలు తెలియకుండా ఒక నిర్ణయానికి రారాదు. ముస్లిం అయినటువంటి సాయిబాబాను ఈరోజు ఇన్ని రకాల వేద విరుద్ధమైన ధోరణులతో, భక్తి మార్కెటింగ్స్తో హిందుత్వంలోకి జొప్పించిన వైనాన్ని ఖండిస్తూ ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాలుగా చాలామంది ఈ అవైదిక పోకడిని ఖండిస్తూనే ఉన్నారు. విశ్వాసానికి ఎవరూ అడ్డుకారు, ఎవరి విశ్వాసం వారిది. కానీ ఆ విశ్వాసం విషంలా మారి కలుషితం చేస్తుంటే సనాతన ధర్మాన్ని అది ప్రశ్నించకపోతేనే పాపమవుతుంది, చోద్యం చూస్తేనే కాటు వేస్తుంది, ఇవాళ కాకపోయినా రేపైనా. అయితే షిరిడీ సంస్థాన్ కేసులతో భయపెట్టడం అనేది నాటి నుంచి నేటి వరకు అనుసరిస్తున్న ఒక అధికార దుర్వినియోగంతో కూడుకున్న పోకడ. ఈ వీడియోలో సామవేదం గారు మాకు పంపిన ఒక ముఖ్యమైన ఆడియో సందేశం ఉందని చెప్పాను కదా, అది ప్లే చేస్తాను. దానికంటే ముందుగా ఈ పాషండుల ప్రచారాలకు సంబంధించిన నిజానిజాల్ని చూద్దాం. ముందుగా గురువులు సామవేదం వారిని మేము బెదిరించామట. మా ఊర్లో ఒక ముసలాం ఉంటుంది. ఆమెకు ఒకటే పని, సాయంత్రం అవ్వంగానే ద్వారబంధం అంటే ఇంటి బయట, ఆరు బయట కూర్చొని ఒక చెంబు నీళ్ళు పక్కన పెట్టేసుకుంటుంది. దాన్ని పోయే వాళ్ళందరినీ తిడతా ఉంటుంది. అదే పని. ఆరంభంలో ఆమెని కొంతమంది వారించేవారు, ఆవిడతో గొడవ పెట్టుకునేవారు. కానీ ఆమె తీరు మారకపోయేసరికి ఇక ఆమె ఆ సమయానికి తిట్టడం ఎలా మారిందంటే పొద్దున్నే కోడి కూత, సాయంత్రానికి ఈ ముసలి రోతలాగా మారింది. అంటే ఆవిడ నైజం అది. ఆవిడికి ఎవరినో ఒకరిని తిట్టకపోతే తిన్నది జీర్ణం కాదు. కనుక అలాంటి వారిని వదిలేద్దాం. ఇక సామవేదం వారిని బెదిరించామనడం, వారంటే మాకు ప్రేమ, గౌరవం. ఎస్పెషల్లీ నాకు వారి సంపాదకీయాలంటే అనురక్తి. అలాంటి మహానుభావుల ఎదురుగా కూర్చుంటేనే మాకు వణుకు పుడుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం సహజంగానే వచ్చేస్తుంది. అలాంటిది మేము వారిని ఒక్క మాటైనా పరుషంగా ఎలా అనగలం?
బెదిరించడం దాకా ఎందుకు? ఈ విషయానికి క్లారిటీ సామవేదం గారే తాజాగా పంపినటువంటి ఆడియో సందేశంలో ఇచ్చారు, చూడండి. ఇక ఎదురెదురుగా కూర్చున్నారు, వారికి ఏం అర్హత ఉందంటారు కొందరు. అక్కడ అలా కాకుండా వేరేలా కూర్చుని ఇంటర్వ్యూ చేసే అనుకూలత లేదు కనుక దాన్ని తప్పుగా అనుకోకండి. మరో మాట, ఆయన చాలా మెల్లగా, అంటే మేము బెదిరించటం మూలాన చాలా మెల్లగా మాట్లాడారు అని చెప్పాను కదా, దేంతో? భయంతో అంట. ఇది మరీ దారుణం. రోహిల్లాలు, జవహర్ అలీలు ఇంతకన్నా దిగజారరు అనుకునే ప్రతిసారి ఇంకా ఇంకా దిగిపోతూ ఉంటారు. గురువులు సామవేదం వారు ఆ ముందు రోజే, అంటే ఇంటర్వ్యూకి ఇచ్చే ముందు రోజే ఆయన విదేశాల నుంచి వచ్చి ఉన్నారు. ఆ ఒత్తిడి ఉంటుంది. ఇక అతి సమీపంలోనే మేము కూర్చుని ఉన్నాం. అలా దగ్గరగా ఉండి సంభాషిస్తున్నప్పుడు గట్టిగా మాట్లాడడంలో అర్థమే ఉంది. 10 మంది ఉండేటప్పుడు ఒకలాగా, 100 మంది ఉండేటప్పుడు ఒకలాగా, దూరం బట్టి ఉంటుంది కదా. దాన్ని కూడా భూతద్దంలో చూపిస్తారా? అందుకేగా మిమ్మల్ని పాషండులు, అదే రోహిల్లాలు అనేది మరొక మాట. ఆయన ఒకప్పుడు బాబాను విశ్వసించారట, ఇప్పుడు టర్న్ తీసుకున్నారట. ఆయన ఏనాడు బాబాను విశ్వసించలేదు. ఆయనపై గౌరవం ఉంది అని చెప్పారు. అది కూడా కొందరు ఆయన్ని విశ్వసిస్తారు కనుక ఆ నమ్మకానికి ఇచ్చే గౌరవం. అంతేగాని సామవేదం వారు బాబా పట్ల ఎలాంటి భక్తిని కలిగి లేరు, అలా అని ఆయన పైన ద్వేషము కలిగి లేరు. 1-2 సందర్భాల్లో మాట్లాడింది లేదా దండ వేసింది కూడా ఎందుకో చాలా క్లియర్గా అదే ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని పిక్చర్స్ని మేము చూసుకుంటే, కొన్ని వీడియోలో కూడా 1-2 చోట్ల మీరు మాట్లాడారు, బాబా గారు అది చెప్తాను, మాట్లాడారు, హారతి కూడా ఇచ్చినట్టు. 2 సందర్భాలు, అది ఒకటి చెప్తాను. బాబా గారి పైన ఎక్కడ ప్రవచనం చెప్పలేదు, కానీ అమెరికా విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రవచనాలకు డేట్స్ ఒప్పుకుంటాను, ఈ ఊరు వారు అడుగుతారు, ఇక్కడ నుంచి అది ఒప్పుకుని వెళ్ళడం జరుగుతుంది. ఆ సంఘం వాళ్ళ వెన్యూ ఒక ఇలాంటి సాయిబాబా గారి ఆలయాలు అక్కడ ఉన్నాయి కదా, అందులో ఒక హాల్లో పెట్టుకుంటాను. అప్పుడు నేను వెళతాను. వెళ్ళినప్పుడు ఒక మహానుభావుడు, మన భారతదేశం పద్మభూషణ్ కూడా ఇచ్చినటువంటి గొప్ప డాక్టర్ గారు ఉన్నారు. నిజంగా నోబెల్ పర్సన్, మనందరూ గర్వించిన గొప్ప వ్యక్తి ఆయన, మహనీయులు. ఆయన సాయిబాబా గారి మీద విశ్వాసం. ఆయన ఒక గుడి కట్టారు. అక్కడ ఒక ప్రవచనానికి, సేవకి ఒక హాల్ నిర్మాణం చేసినప్పుడు నా చేత ఆవిష్కరింపజేయాలని కోరిక. ఆ వెళ్ళినప్పుడు ఆయన నన్ను ఒక్కసారి వచ్చి మీరు దండ వేసి హారతి ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను తటస్థ భావంలోనే ఉండేవాడిని. ద్వేషభావం నాకు ఇప్పుడు ద్వేషభావం లేదనుకోండి. తటస్థ భావంలో ఉన్న ఈయన దేశాన్ని గర్వించదగ్గ గొప్ప వైద్యుడు. ఆయన భావాన్ని నేను గౌరవించి అక్కడ తటస్థ వైఖరిగా నేను ఇవ్వడం జరిగింది తప్ప భక్తిగా ఇవ్వలేదు, ద్వేషము లేదు. దీన్ని అది వీడియో తీసి చాలామంది ఎక్కువగా వ్యాపింపజేశారు. కానీ అక్కడ హాల్లో నేను ప్రవచనం గురువుతత్వం మీద మాట్లాడమన్నప్పుడు ఒక్కటి కూడా వారి గురించి కానీ వారి మాటల గురించి కానీ నేను మాట్లాడలేదు. మన సనాతన ధర్మంగా వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి వారు, గురుగీత, ఈ విషయాలే నేను మాట్లాడాను. అయినా సరే దాన్ని కట్ చేసేసి వాళ్లకు కావలసిన ప్రచారాన్ని మాత్రమే చేసుకుంటున్నారు కామెడీ పాషండులు. ఇక ఋషిపీఠం పత్రికలో బాబా గురించిన మాటల్ని ముద్రించారు అంటూ కొన్ని కువ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం. ఋషిపీఠం అనేది గురువుగారి ఆధ్వర్యంలో నడిచేది. కానీ అమెరికాలో ఉండే సామవేదం వారి శిష్యులు ఆర్షవాణి అని ఒకటి వారి అంతటా వారే ఇండివిజువల్గా ప్రచురించుకుంటున్నారు, అక్కడ లోకల్గా సర్క్యులేట్ చేసుకుంటున్నారు ధర్మ సంబంధిత విషయాల్ని. దానికి బాధ్యత వారిదే. కానీ మన గురువు గారు ఋషిపీఠంకి మాత్రమే బాధ్యత కలిగి ఉన్నారు. గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ కూడా బాబా గురించిన ప్రస్తావన కానీ ఆయన్ని ఆమోదించిన విషయాలు కానీ అందులో లేవు అని ఆయన కుండబద్దలు కొట్టారు. అదే నిజం. ముఖ్యంగా మీకు తెలిసిన ఋషిపీఠం పత్రిక 27 ఏళ్ళుగా మన సనాతన ధర్మం మీద నడుపుతున్నాం. 27 ఏళ్లలో ఒక్క సంచికలో కూడా మేము వారి మాటలు కానీ వారి గురించి కానీ క్షేత్రం గురించి కానీ ఎప్పుడు ప్రచురించలేదు. అలాగే నా 37 ప్రవచనాల్లో కూడా వారి గురించి నేను ఎక్కడ చెప్పడం కూడా జరగలేదు. కానీ వీళ్ళు వేదాల్లో యేసు అనే టైప్ అనమాట. ఈ పదార్థాలు తీసే పాషండులకి నిజంతో పనే ఉంది. ఇక మరో ముఖ్యమైనది, సద్గురు శివానందమూర్తి గారు సామవేదం వారికి గురువు అంటారు. వారి మాటను కూడా విస్మరించారట అంటూ ఘోరమైన అబద్ధాలు ఆడుతున్నారు. ఇక్కడ నేను, మీరు, మన పెద్దలు అందరూ కూడా ఏదో ఒక సమయంలో ముస్లిం ఫకీర్ అయినటువంటి సాయిని మొక్కిన వారమే. అంత మాత్రాన అది ప్రమాణం అయిపోతుందా? అలానే ఓ సందర్భంలో సద్గురు శివానందమూర్తి గారు ఏం చెప్పారనేది కూడా ఇదే ఇంటర్వ్యూలో చెప్పారు. చూడండి ఒకసారి. మా గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు మీకు తెలిసి ఉంటారు. ఆయన ఒకసారి చాలా బాధతో అన్నారు, వాడు పాదాల దగ్గర మన దేవుళ్ళని పెట్టడం ఎంత బాధాకరమైన విషయం అన్నారు. అంతే కదా, పాదాల దగ్గర మన దత్తాత్రేయ స్వామి లాంటి వాళ్ళని పెట్టి పూజ చేయడం, అది చాలా బాధాకరమైన అంశం. ఎక్కడ పెడుతున్నా, ఏమిటి, ఎట్టిపోతున్నది. దాన్ని కూడా తెలివిగా స్కిప్ చేసి ఒకరి భాష్యాలు ఆడిస్తూ ఉన్నారు. కనుక ఒకప్పుడు సాయి ఆలయాలకు వెళ్ళడము, లేకపోతే సాయి గురించి 4 మాటలు ప్రవచనాలు చెప్పడము, ఇవేవి కూడా ప్రమాణాలు కావు. శాస్త్రంలో ఉందా తీసి మాట్లాడండి.
పుస్తకాల్లో కాదు, పుస్తకాలు వేరు శాస్త్రాలు వేరు. శాస్త్రం అంటే అర్థం ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అయ్యా. ఈ సైతానులు ఎంతకు తెగించారంటే ఆఖరికి సామవేదం వారి తండ్రి గారిని కూడా లాగి నీచమైన రోహిల్లా కోతలు కూస్తున్నారు. రోహిల్లా కోతలను సాయి భరిస్తాడేమో కానీ నిజమైన సనాతనుడు భరించడు, గుర్తుపెట్టుకోండి. ఇక అత్యంత ముఖ్యమైన విషయం చూద్దాం. ఈ విధమైన అవైదిక విధానాల్ని ఖండించటం సామవేదం వారికి కొత్త ఏం కాదు. మేమేదో స్టార్ట్ చేశాం కాబట్టి వారు కూడా ఇందులో జాయిన్ అయ్యారు అనుకోవడం అత్యంత మూర్ఖత్వం. ఆయనను మేము ఇందులోకి లాగామనడం కూడా అవగాహన రాహిత్యం. ఈ 2 సంపాదకీయాలు ఒకసారి చూడండి స్క్రీన్ మీద. ఇందులో ఎంత గొప్పగా ఇలాంటి కల్ట్లను ఖండించారు. ఇలా ఎన్నో వందలు రాశారు ఆయన. ఋషిపీఠం మ్యాగజైన్ ఫాలో అయ్యే వారికి ప్రత్యేకించి ఈ విషయం నేను చెప్పనక్కర్లేదు, కానీ మిగతా వారి గురించి చెప్తున్నా. సాయి లేదా మరే ఇతర అవైదిక పేర్లు ఎత్తకుండా శాస్త్రాన్ని మాత్రమే ప్రతిపాదించి ఎన్నో సందర్భాల్లో దిశానిర్దేశం చేశారు. చూడండి, ఇందులో ఒకటి ఫిబ్రవరి 2002 నాటి సంపాదకీయం, ఇంకొకటి 2013. అంటే నిజానికి ఈ పాషండులు చేసేటటువంటి ప్రచారం ఏంటంటే 2014లో మోదీ గారు వచ్చిన తర్వాత తనకున్న పొలిటికల్ బెనిఫిట్స్ కోసం ఈ విధంగా హిందువుల్ని చేల్చడానికి అలా చేశారు. అలాగే ద్వారకా పీఠాధీశులైనటువంటి స్వరూపానంద స్వామివారు కూడా అప్పుడే 2014లో ఈ సాయిబాబా టాపిక్ తీశారు. ఇలా కొన్ని అనవసరమైనటువంటి విషయాల్ని చాలా కాన్ఫిడెంట్గా సత్యాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా డమ్మాబుష్ కబుర్లు. కానీ నేను ఇక్కడ ఈ మాట ఎందుకు అంటున్నానంటే 2013కే మన సామవేదం గారు ఇటువంటివి దిశానిర్దేశం చేస్తున్నారు. చూడండి, అక్కడెక్కడ సాయి పేరో లేకపోతే ఇంకొక అవైదికమైనటువంటి విధానం పేరో లేకపోయినప్పటికీ మనందరికీ ఎప్పటికప్పుడు ఆయన అప్రమత్తతను తెలియజేస్తున్నారు. మన దురదృష్టం అందరూ ఆయన వాణిని వినకపోయి ఉండొచ్చు, లేదా ఆయన యొక్క మాట అందరికీ చేరకపోయి ఉండొచ్చు. కానీ వారికి ఉన్న పరిధిలో వారు చెబుతున్నది ఎప్పటికీ సత్యమే. ఇలా ఆయన ఎప్పటి నుండో ఇలాంటి వాటిపై ఎలుగెత్తి చాటుతుంటే ఈ మధ్యనే వచ్చారంటారేంటి? రోహిల్లాలకి జవహర్ అలీలకి చెప్పేది ఒకటే, మీరు పాషండులుగా ఉన్నారు. మొన్నటి వరకు ప్రవచనకారులు గురువులు పేర్లు వాడుకొని అవే ప్రమాణం అన్నారు. నిజానికి సామవేదం గారు రియాక్ట్ అవ్వడానికి మరొక మూల కారణం కూడా ఉంది. ఏమిటి అంటే ఆయన అనుమతి లేకుండా ఆయనకు సంబంధించిన వీడియోల ఆధారంగా సాయిబాబాను సామవేదం వారు ప్రచారం చేస్తున్నారు, ఆయన ఆమోదించారు అనేలాగా ఎప్పుడైతే విపరీతంగా రోహిల్లాలు రెచ్చిపోతున్నారో అప్పుడు అది అబద్ధం అని సత్యాన్ని ప్రకటించారు. అలాగే చెప్పాను కదా, మొన్నటి వరకు ప్రవచనకారులు గురువుల పేర్లు వాడుకొని అవే ప్రమాణం అన్నారు కదా వీళ్ళు, చూడండి రా అన్నారు కదా. మరి అలాంటి ఒక గట్టి ప్రమాణమే సామవేదం గారు. వారే స్వయంగా చెబుతున్నారు ముస్లిం ఫకీరు సాయికి సనాతన ధర్మానికి సంబంధం లేదు అని. ఇంకేం, ఆ పాషండత్వాన్ని వీడి సనాతన ధర్మంలోకి రండి, సనాతనులు కండి, స్వచ్ఛ సనాతనంలో భాగం కండి. సాయి మందిరాలను సాయికే పరిమితం చేసి అక్కడ హిందుత్వాన్ని కలుషితం చేసే విధానాలకు స్వస్తి పలకండి. సాయిని పూజించుకోవడానికి మీకెంత హక్కు ఉందో మా రాముణ్ణి కృష్ణుణ్ణి కలిపేసి మా మనోభావాలను దెబ్బతీస్తే అడిగే హక్కు అంతే ఉంది. అది ఇక్కడైనా అక్కడైనా ఇంకెక్కడైనా ఏ న్యాయస్థానాల్లోనైనా. స్వచ్ఛ హిందుత్వం ఫేజ్ 1 మాత్రమే ఇది, ఇంకా చాలా ఉంది. ఇక ఇప్పుడు సామవేదం గారు మా గురించి అలానే ఈ కల్ట్ మరియు వారు చేస్తున్నటువంటి దుష్ప్రచారాల గురించి ఏమంటున్నారో ఆ ఆడియోని శ్రద్ధగా వినండి. మరో అంశంతో మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. శ్రీ కరుణాకర్ సుగ్గన్ గారు, శివప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు, ముగ్గురికి ప్రత్యేక శుభాకాంక్షలు, శుభాశిష్యులు. మీరు స్వధర్మ రక్షణ కోసం ఉద్యమిస్తున్న తీరు, క్షేత్రస్థాయిలో మీరు చేస్తున్న కృషి, ఇవి అభినందనీయాలు. అయితే ఇటీవల కరుణాకర్ సుగ్గన్ గారు, భారతవర్ష శివప్రసాద్ గారు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ విషయం అందరికీ తెలిసినదే, చాలామంది చూశారు. అయితే దాన్ని ఆధారం చేసుకుంటూ ఇదివరలో నేను బాబా గారి గురించి మాట్లాడానని, అదేవిధంగా ఋషిపీఠంలో వేసి అని వాళ్ళు పొరపాటుగా చెప్పిన దానికి కరుణాకర్ సుగ్గన్ గారు ఇచ్చిన వివరణ చాలా బాగుంది. ఒకరు నిన్న సభకు వెళ్తూ ఉంటే ఆ వీడియో విని ఫోన్ చేసి పంపించారు నాకు లింకు. నేను ప్రయాణంలో విన్నాను. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా నేను ఏ హృదయంతో మాట్లాడాను అన్నదాన్ని చక్కగా చెప్పారు. నేను ఇదివరలో 1-2 పర్యాయాలు మాత్రమే అలా వెళ్ళి మాట్లాడడం తటస్థించింది. నా రెగ్యులర్ ప్రవచనాల్లో ఎప్పుడూ కూడా నేను వారి గురించి మాట్లాడింది లేదు, చెప్పింది లేదు, కోట్ చేసింది లేదు. అయితే వ్యంగ్యంగా ధ్వనిగా మాత్రం ఒక మాట అనేవాడిని, అందరూ అవతార పురుషులు అయిపోరు, ప్రతి వారిని మనం దేవుడిగా భావించకూడదు, మన సనాతన దేవతలను విస్మరించకూడదని మాత్రం ధ్వనిప్రాయంగా చెప్పేవాడిని. గ్రహించేవాళ్ళు. అదే నా ప్రవచనం విన్నటువంటి అనేక మంది, అంటే నా ప్రవచనాలు వినడం అలవాటు ఉన్న ఎవ్వరూ కూడా
ఆ కొత్త మతాన్ని ఎప్పుడూ కూడా వారు స్వీకరించలేదు. అది నాకు అనేక చోట్ల కనబడుతుంది. అయితే ఇదివరలో నాకు ఒక 2-3 పర్యాయాలు అక్కడికి వెళ్ళడం ఒకటి చోట ఒకటి మాట్లాడడం కూడా జరిగింది. ఆ మాటలను వాళ్ళ ఆధారం తీసుకొని దాన్ని నేను ప్రమాణంగా చూపించినట్టు భావించారు. కానీ దాని అసలు వివరణ ఏంటంటే, అక్కడికి సంబంధించిన ఒకరిద్దరు ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క మాటను కాదనలేక మొహమాటంగా అక్కడికి వెళ్ళవలసి వచ్చినప్పుడు నా మనస్సును మాత్రం చంపుకోలేదు. మీరు అన్నట్టు వారందరూ ఇలా భావిస్తున్నప్పుడు వారి మాటల్లోంచే వారికి చెప్పాలి. ముఖ్యంగా నేను అక్కడ ఉన్న హిందువుల కోసం మాట్లాడడానికి వెళ్తున్నాను స్పృహ నాకుంది. కానీ అసలు హిందూ మతం ఏంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నేను మాట్లాడింది విష్ణు సహస్రంలో ఒక శ్లోకం, భగవద్గీతలో ఒక శ్లోకం, వారు దేవుడు అనుకుంటున్న వారే చెప్పినటువంటి వాటిని చెప్పడం. ఎందుకంటే దీని ప్రకారం మీరు హిందూ మతం నుంచి దూరం కావద్దు, ఇది హిందూ మత స్వరూపం, మీరు భగవద్గీత చదవాలి, విష్ణు సహస్రం చదవాలి అని చెప్పడం నా ఉద్దేశం. రెండవది ఏమిటి అంటే, మత పరివర్తనలు కూడదు అనడానికి కూడాను వారు చెప్పిన మాటల్లోంచే నేను చెప్పాను. ఇంతకు మించి నేను వాళ్ళ దేవుళ్ళని పూజలని ఏం చేయలేదు. అయితే మీరు చెప్పినట్లుగా ఒక చోట మాత్రం నేను దండ వేసి ఆరతి ఇవ్వడం అనేది కేవలం తటస్థ దృష్టితో ఇచ్చానది ఇంటర్వ్యూలో నేను ఇచ్చిన వివరణే మీకున్నది. అంతేగాని నేను ఆ కల్టీని ఎప్పుడు ప్రోత్సహించలేదు. అదేవిధంగా వారిపై నాకు ద్వేషాలు ఇవేమీ లేవు. అలాగే భక్తిభావం అంతకంటే లేదు. నేను ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే, వారు అవధూతల సిద్ధపురుషులు అనేది కొన్ని వందలేళ్ల క్రితం ఉన్నటువంటి వారి జీవితాన్ని చూసిన వారికి తెలుస్తుంది. బహుశా మీరు అనుకున్నట్టు ఆయన అవధూత కావచ్చు, సిద్ధపురుషులు కావచ్చు గాక. అలాంటి వాళ్ళు ఎందరో మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఈ కల్టు మన దేవతల స్థానాల్లో వాళ్ళని పెట్టడం, వికృతంగా వాళ్ళని దేవుడి వేషాలు వేసి చూపించడం చాలా బాధాకరం అనిపించింది. ఆ బాధాకర సన్నివేశాలు కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో దేవీ నవరాత్రుల్లో సాయిబాబాకి రోజుకోటి అమ్మవారి అవతారం వేయడం, అసహ్యంగా అది జడలు వేయడం, చీరలు కట్టడం చూస్తే చాలా వికృతంగా అనిపించింది. ఇది ఖచ్చితంగా సనాతన ధర్మం పట్ల చూపిస్తున్నటువంటి అవహేళనే. అలాంటి వాటిని మనం ప్రోత్సహించకూడదు. అందుకే సనాతన ధర్మంలో భాగంగా దాన్ని మనం స్వీకరించడం కానీ ఆదరించడం కానీ కూడదు. ఈ కల్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సనాతన ధర్మానికి చెందినది కాదు అనేది చెప్పడం నా ఉద్దేశం. అది చెప్పాను. ఈ అభిప్రాయం నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంది. అది ఈ మధ్య కలిగిన అభిప్రాయం మాత్రం కాదు, మొదటి నుంచి కలిగినది. ఇది ఈ మధ్య విపరీతం అవుతుండడంతో పూర్తిగా దాన్ని కనీసం స్మరించడం కూడా కూడదు అన్నంత ధోరణిని మాట్లాడడం జరుగుతుంది. అందుకే నేను ఎప్పుడూ ఆ స్మరణే చేయలేదు. అది విన్న వాళ్ళకి తెలుస్తుంది. 1-2 సందర్భాల్లో చేసింది మీకు తెలుసు. అదేవిధంగా ఋషిపీఠంలో ఎప్పుడూ ఒక ఫోటో కానీ ఒక వ్యాసం కానీ వేయలేదు. మీరు చెప్పినట్లుగా ఆర్షవాణి పత్రిక వాళ్ళు అక్కడి నుంచి నిర్వహిస్తున్నారు, అన్నీ మంచి విషయాలు వేశారు. ఒక కోర్టు కింద మాత్రం వాళ్ళలో ఒకరెవరో భక్తుల వడంలో వేశారు. అది కూడా వీళ్ళు తీసుకొచ్చే వరకు మా దృష్టికే రాలేదు. ఎందుకంటే మా సూపర్విజన్లో జరుగుతున్నది కాదు, దానికి బాధ్యత ఎడిటర్గా నాదేమీ లేదు. అదంతా మీరు చాలా స్పష్టం చేశారు. ఈ వికృత వేషాలు బాధగా ఉన్నాయి, అందుకే మనం వాటిని ఖండించడం జరిగింది. రెండవది, నేను చాలా నెమ్మదిగా మాట్లాడాను ఇంటర్వ్యూలో. అంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడినా ఒక వ్యక్తితో ప్రసంగించిన మృదువుగానే ఉంటాయి. నా పూర్వ ఇంటర్వ్యూలు మీరు ఏవి చూసినా ఆ మాట సౌమ్యంగానే ఉంటుంది. ప్రవచనాలంటే ఒక ప్రవాహ వేగంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఒక తాదాత్మ్యంలో 2 గంటల ప్రసంగం చేస్తున్నప్పుడు విషయ తాదాత్మ్యంతో ఆ వేగం వస్తుంది, ధాటి వస్తుంది. ఇంటర్వ్యూలో ఆ ధాటి వేగం అవసరం లేదు, విషయాన్ని స్పష్టం చేయడమే. అంతేగాని మీరు నన్ను బెదిరించిన లేదు, భయపెట్టడం లేదు. అంతకుముందు నాకు మీరు ఇంటర్వ్యూ చేయకముందు చాలామంది ఇదివరకు నేను ఎక్కడో మాట్లాడినది, ఎక్కడో వెళ్ళి దండ వేసినది అది మాటికి వైరల్ చేస్తూ నేను వారిని దైవంగా భావిస్తున్నానన్న అపప్రచారం చేయడంతో దీనికి స్పష్టమైన వివరణ నేను ఇవ్వాలి అని మనసులో నిశ్చయించుకున్నాను. అలా నిశ్చయించుకున్న వెంటనే మీ నుంచి ఫోన్ వచ్చింది. సరైన నిశ్చయాన్ని బయటపెట్టిన ఇదే మంచిది, నాకు వీడియోలు చేసి పెట్టే అలవాట్లేదు, ఒక వ్యవస్థగా చక్కగా చేస్తున్నారు మీరని మీరు నన్ను అడిగిన వెంటనే రమ్మని నేనే పిలిచాను. అయితే అందుకు ముందు రోజే నేను ఆస్ట్రేలియా ప్రయాణం నుంచి రావడం వల్ల కొంచెం జట్లాగ్ ప్రభావం ఉంది. కానీ పూర్తి ఎరుకతోనే, పూర్తి హెచ్చరికతోనే నేను మాట్లాడాను. అది కొంచెం నీరసం బహుశా ప్రయాణం వల్ల ఉండవచ్చు, కానీ నేను నీరసంగా మాట్లాడలేదు, స్పష్టంగానే మాట్లాడాను. ఇది మీకు తెలియజేయడం కోసం పంపిస్తున్నాను. శుభం అండి, శుభం. మంచి పని చేస్తున్నారు, ఆశీర్వచనాలు. మీరు అన్నట్లు మనకు ఎవరికీ ద్వేషాభావం లేదు,
అలాగే అవమాన భావము లేదు, ధిక్కారణ లేదు. సనాతన ధర్మ విరుద్ధమైన జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం గురించి ప్రవచిస్తున్న వాళ్ళకి బాధ్యత ఉంటుంది కనుక ఆ బాధ్యత నాకు ఉంది. పైగా ఇతరుడికి విశ్వాసాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అవి వాటి గురించి నేను మాట్లాడడానికి అర్హత లేదు. అవి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. కానీ నాకు మాత్రం మనసులో ఏముంది, మొదటి నుంచి ఏముంది అనేది చెప్తున్నాను. అంతేగాని ఈ మధ్యనే మారిపోయిన వాడిని కాను. మొదటి నుంచి నాకు ఇదే అభిప్రాయం. అంటే పాటలు రాసినప్పుడు నేను సినిమా రంగంలో ఉన్నప్పుడు అప్పుడున్న పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పిన ప్రకారంగా నాకు సద్భావంతో రాసినవే. కానీ ఆ భావం తర్వాత ఎప్పుడు నా ప్రవచన జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి లేదు. అప్పుడు మాట్లాడంటే ఆ మాటలు ఎందుకు మాట్లాడండి చక్కగా వివరించారు కరుణాకర్ గారు. అదే నా హృదయం. శుభండి. ఆశీర్వచనాలు. సనాతన ధర్మంలో ఉన్న అందరికీ కూడా మన మిత్రులనే. అందరూ బాగుండాలి. ధర్మం అంతా సమగ్రంగా ఉండాలి. వైషమ్యాలు ఉండకూడదు. రెండవది పెడధోరణులు కూడా ఉండకూడదు. ఇలాంటి కొత్త కొత్త కల్టులు మన తాతలు ఎరగనివి అవి తీసుకొచ్చి సనాతన ధర్మం చలామణి చేయించడం అనేది భవిష్యత్ తరాలకి మంచిది కాదు. భవిష్యత్తుకి ధర్మం యొక్క యథార్థ స్వరూపం తెలియకుండా పోతుంది. మన గ్రంథాలు ఏమిటి, మన దేవతలు ఎవరు, మన పద్ధతులు ఏమిటి తెలియకుండా పోతాయి. ఇవే అసలైన పద్ధతులు, ఇవే గ్రంథాలు అనుకునేటువంటి భ్రాంతి ఏర్పడుతుంది. ఆ భ్రాంతిని తొలగించవలసినటువంటి ఒక బాధ్యతగా గురువుల ప్రేరణతో మనం మాట్లాడేమే తప్ప ఎవరితోనూ శత్రుత్వాలకి వాద వివాదాలకి లోను కావాలని చేసిన పని కాదు. అసలు సరళంగా చక్కగా కనబడుతున్న ఈ సనాతన ధర్మాన్ని విడిచిపెట్టడం ఎందుకు, దీనిలోకి ఇలాంటి కొత్త కొత్తవి తీసుకొచ్చి చొప్పించడం ఎందుకు, ఇదే మాట. ఇంత వివరణ ఎందుకు మాట్లాడానంటే నిన్న వీడియో చూసే స్పందన చెప్పాలనిపించి కొంచెం మనసారా మాట్లాడాను. ఈ సమాచారం మీకు తెలియజేయడం కోసం మాత్రమే, ఇంకేమీ కాదు. శుభం.